గత ఎన్నికలప్పుడు బీజేపీతో పొత్తన్నాడు, ఈ ఎన్నికలప్పుడు కాంగ్రెస్తో పొత్తంటున్నాడు. చంద్రబాబు గారిని రోజుకొక మాట, పూటకొక వేషం. అందుకే ఇలా ఏళ్ళు చూపిస్తూ తిరుగుతుంటాడు. రోజుకొక మాట, పూటకొక వేషం అని దానికి అర్థం. ఇలా అంటూ ఉంటాడు కదా. ఈయన మార్చే రంగులు చూసి ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడింది చంద్రబాబు గారు. హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ తో పొత్తు గురించి మాట్లాడాడు. ఇప్పుడు మాకు పొత్తుందని ఆరోపిస్తున్నాడు. బీజేపీతో 4 ఏళ్లు సంసారం చేసింది చంద్రబాబు గారు. ఇప్పుడు మాకు పొత్తుందని ఆరోపిస్తున్నారు. మాకు బీజేపీతో పొత్తు లేదు, కాంగ్రెస్ తో పొత్తు లేదు, కేసీఆర్ తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహం సింగిల్ గానే వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తారని దేశంలో ప్రతి సర్వే చెబుతుంది. సొంత మామను వెన్నుపోటు పొడిచిన వాడు చంద్రబాబు గారు. పిల్లనిచ్చాడన్న కృతజ్ఞత లేదు, తండ్రి లాంటి వాడు అని చూడలేదు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోతే పాపం అల్లుడు కదా అని దగ్గర చేర్చుకున్నాడు అంటారు ఎన్టీఆర్ గారు. చంద్రబాబు ఏం చేశాడు? కళ్ళార్పకుండా వెన్నుపోటు పిడిచాడు ఎన్టీఆర్ గారు పార్టీని, ఎన్టీఆర్ గారు అధికారాన్ని, కుర్చీని, మొత్తాన్ని లాగేసుకున్నాడు చంద్రబాబు గారు. అలాంటి వాడు చంద్రబాబు గారు. ఈయనకు మించిన నీచుడు, దుర్మార్గుడు, దుష్టుడు ఇంకొకడు ఉండడు అని పిల్లనిచ్చిన చంద్రబాబు గురించి ఎన్టీఆర్ గారు అన్నమాట. అలాంటి వాడు చంద్రబాబు గారు. వ్యవసాయము దండగా అన్నాడు, ఉచిత విద్యుత్ని హేళన చేశాడు. అప్పులు పాలైన రైతులు ఆందోళన చేస్తే బషీర్బాగ్ లో పిట్టలను కాల్చేసినట్టు కాల్చి పడేశాడు. గుండెలేనివాడు ఈ చంద్రబాబు గారు. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చాడు, ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిగా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త అబద్ధాలు, కొత్త హామీలు. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని చెప్పండి. నాలుగున్నరేళ్లు ఏమీ చేయలేదు. ఆఖరి 4 నెలలు ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు పసుపు కుంకుమాట, పెన్షన్ పెంపట, భృతి అట, చేపలకు ఎరవేసినట్టు, చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్టు ఇస్తే సరిపోతుందా? ప్రజలు ఊరుకుంటారా? నిజంగానే చంద్రబాబు గారికి హామీలు నిలబెట్టుకునే దమ్మే ఉంటే అడగండి. చంద్రబాబు గారు, సౌండ్ వినిపిస్తుందన్న? చంద్రబాబు గారు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు, వాగ్దానం చేశాడు. అవునా? ఈ 5 ఏళ్లు తమ పిల్లల కోసం ఫీజు కట్టిన తల్లిదండ్రులు ఆ ఫీజుతో పాటు వడ్డీ లెక్కేసి చంద్రబాబు గారు మీకు అంత అప్పున్నట్టు లెక్క, మీ డబ్బు మీదే వసూలు చేయండి. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఎవరికైనా ఇచ్చాడా? ఈ 5 ఏళ్లలో ఆడపిల్లలను కన్నా ప్రతి తల్లిదండ్రులు చంద్రబాబు గారిని అడగండి. 25,000 రూపాయలు చంద్రబాబు గారు మీకు బాకీ పడినట్టు లెక్క.
ఆ బాకీ తీర్చమని అడగండి, మీ హక్కుగా అడగండి. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్ ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎన్నికల్లోపు ఐప్యాడ్ ఇమ్మని అడగండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్లు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎన్నికల్లోపు స్మార్ట్ ఫోన్లు ఇమ్మని అడగండి, మీ హక్కుగా అడగండి. ఇంటికొక ఉద్యోగం అన్నాడు, లేదా 2000 రూపాయలు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఆ లెక్కన ప్రతి ఇంటికి చంద్రబాబు గారు నెలకు 2000 ఇంటూ 5 ఏళ్ళు అంటే 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి చంద్రబాబు గారు అడగండి. ఓట్లు అడగనొచ్చినప్పుడు అడగండి, 1,20,000 బాకీ తీర్చమని అడగండి. పేదలందరికీ 3 సెంట్ల భూమి అన్నాడు, పక్కా ఇల్లు కట్టిస్తానన్నాడు. విశాఖపట్నంలో, అమరావతిలో వేల ఎకరాలను స్వాహా చేసుకున్నారు. నిజానికి ఆ భూమంతా మీదే, అడగండి. ఆ భూమంతా మీకు రాసిమ్మని అడగండి. రైతులకు, చేనేతలకు, మహిళలకు, మరమగ్గాలున్న వాళ్ళకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. మీకు ఎంత రుణం ఉందో అంత రుణము చంద్రబాబు గారు మీకు బాకీ పడినట్టు లెక్క. చంద్రబాబు గారిని మీ బాకీ తీర్చమని అడగండి. ఎన్నికలు వస్తున్నాయి, మీ ఓటును డబ్బు పెట్టి కొనాలని చూస్తున్నాడు చంద్రబాబు గారు. డబ్బు పెట్టి కొనాలని చూస్తున్నాడు చంద్రబాబు గారు. ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి, ఎందుకంటే ఆయన మీకు బాకీ పడిన దానికి ఎంత ఇచ్చినా సరిపోదు. చంద్రబాబు గారు మీకు బాకీ పడ్డానికి బాకీ పడిన దానికి ఎంత ఇచ్చినా సరిపోదు. మీది మీరు ప్రతి హామీ ఇది అని వసూలు చేయండి, మీది మీరు హక్కుగా అడిగి ఇప్పించుకోండి. ఇప్పుడు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతుంటున్నాడు దొంగబాబు. నమ్ముతారా? మన భవిష్యత్తు ఇంకొకసారి ఈయన చేతుల్లో పెడితే నాశనం చేసేస్తాడు. అమరావతి రాదు, ఆంధ్రప్రదేశ్ పాతాళానికి పోతుంది. దయచేసి ఆ పొరపాటు చేయకండి. ఈ ఎన్నికలు మన భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా కీలకం. బాయ్ బాయ్ బాబు అని చెప్పండి. బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు. ప్రజా తీర్పు, ప్రజా తీర్పు, ప్రజా తీర్పు, ప్రజా తీర్పు. రాబోయే రాజన